శ్రీ నవనాథ సిద్ధేశ్వర దేవాలయం. ఇది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూర్లో లొకేట్ అయి ఉంది. ఈ గుట్టపైన ఉన్న గుహల్లో శివలింగం ఉంటుంది. పైకి ఘాట్ రోడ్ ద్వారా వెళ్ళొచ్చు. నవనాథ సిద్ధులు ఈ గుహల్లో శివలింగాన్ని పూజించడం వల్ల సిద్ధుల గుట్టగా పేరొచ్చింది. ఇక్కడ నుంచి గుహల్లోకి ఎంటర్ అవ్వచ్చు. గుహలు న్యాచురల్గా ఫామ్ అయ్యాయంట. ఇంత చిన్న గుహల్లో కూడా వెంటిలేషన్ అయితే బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉంది. లోపల మెడిటేషన్ కూడా చేయొచ్చు. ఇక్కడ 2000 ఇయర్స్ బ్యాక్ స్వయంభుగా వెలిసిన శివలింగాన్ని దర్శించుకోవచ్చు. దానికి ఎదురుగా అన్నపూర్ణాదేవి కూడా ఉంటుంది. ఈ గుహల్లో శివలింగంతో పాటు చిన్న చిన్న ఆలయాలు కూడా మనం దర్శించుకోవచ్చు. చండేశ్వర స్వామి, వినాయకుడు, దత్తాత్రేయ స్వామి, ఇంకాస్త లోపలికి వెళ్తే దుర్గాదేవి, ఇంకా కాలభైరవ స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ సిద్ధులు ఉత్తరం నుంచి 3, దక్షిణం నుంచి 6 వచ్చారంట. 6-3 నుంచి ఆరుమూరుగా పేరొచ్చింది. ఇక్కడ నుండి సారంగపూర్ ఇంకా జాన్కంపేట్ మందిరాలకు సొరంగ మార్గం ఉందని కూడా నమ్ముతారు. ఇక్కడ పక్కనే రామాలయం కూడా నిర్మించారు. రామాలయానికి ఎదురుగా ఉన్న బావిలో అన్ని కాలాల్లో నీరు ఎల్లప్పుడూ ఉంటాయని ఇక్కడున్నవారు చెప్తున్నారు. ఇక్కడ మనం సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుని మనం దర్శించుకోవచ్చు. శ్రీరామనవమి ఇంకా శివరాత్రికి ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇది నిజామాబాద్ నుంచి 27 కిలోమీటర్స్, హైదరాబాద్ నుంచి 175 కిలోమీటర్స్ దూరంలో ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.